శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర మహాదేవులు దేవదేవులు. వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క అనేక అంశాల్లో ముఖ్యమైనటువంటి అనాది తత్వము, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, పరిశుద్ధాత్మ, పరిపూర్ణాత్మ, పరిపూర్ణాత్మాతీత అఖండాత్మ, అఖండాత్మానంద స్థితిలో ఉండేటువంటి అనేక దేవతలు, పరమాత్మ శక్తులు, అదేవిధంగా పంచశక్తులు ఇత్యాదులన్నీ ఈ జగత్తు, సృష్టి, ప్రపంచ స్థితిగతులు, విశ్వకర్మ, వైశ్వకర్మని వారి యొక్క సంకల్ప బలం చేత సృజించబడినటువంటి ఈ యొక్క 72,000 కోట్ల బ్రహ్మాండాలు. వీటిల్లో అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ మనకి అనాది అచల పరిపూర్ణతత్వం అనేది ఈ జీవుణ్ణి ఒక మంచి మార్గంలో మంచి గొప్ప మలుపు తిరగటానికి, తెలుసుకోదగినటువంటి జ్ఞానం కంటే కూడా ఇంకా అనేక విషయాలను మనం దీంట్లో తెలుసుకోవచ్చును. ఇందులో ఈ తెలుసుకోవాల్సినటువంటి అంశంలో ఈ అచలానంద స్వాముల వారు ఈ యొక్క కృష్ణవరాజు వారిపాలె గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శివనాగరాజ స్వాముల వారు, వీరు మనకి తెలిపినటువంటి సాక్షాత్తు అచలానంద స్వాముల వారికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారును, సుబ్రహ్మణ్యపురం అయినటువంటి కృష్ణవరాజు వారి పాలెములో ఉన్నటువంటి శివనాగరాజ స్వాముల వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిను తెలియజేసినటువంటి అనేక అంశాల్లో ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అనాదచల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ సహిత అనాది విరాట్ వీర గోవిందమాంబికా పరమేశ్వరి మహాదేవి అయిన ఓ మహాదేవా, మీకు నమస్కరించుచున్నాను. ఈ సిద్ధయ్య స్వాముల వారికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, అదేవిధంగా అన్నాజయ్యకు, అచ్చమ్మకు, వెంకటరెడ్డికి, బ్రహ్మానందరెడ్డికి, భక్త గణంబులు అందరికీ తెలియజేసినటువంటి అనేక జ్ఞానబోధల్లో కొన్ని ఇప్పుడు మీకు వివరించడం జరుగుతూ ఉంది. శ్రద్ధగా వినండి. అనాదచల పరిపూర్ణాతీత ఖండద్వితీయ అనాది విరాట్ విశ్వశక్తి సహిత అనాదచల పరిపూర్ణాతీత ఖండద్వితీయ అనాది విరాట్ వీరప్పయ్య మహాదేవుల హృదయ పద్మాఖండ తేజోద్భవము నుండి వెలువడినటువంటి అనాదచల పరిపూర్ణాతీత ఖండద్వితీయ మనోజీవాత్మ జ్యోతి స్వరూప ఆది విరాట్ సహస్ర శీర్ష ఆదిశేష సృష్టికృత మనోజీవాత్మ జ్యోత్యోద్భవ పరమార్థ మనో పరమహంసమయ అపంచీకృత సత్వ, రజో, సమిష్టి, వ్యష్టి సూక్ష్మభూతముల నుండి ఏర్పడిన కారణ, మహాకారణ, మహాకారణాతీత అచల పరిపూర్ణమయ సూక్ష్మ దేహముతో కూడిన సత్వరజో తామస పంచతన్మాత్రాత్మక స్థూల పంచభూత పంచీకరణ విమర్శనం గురించి బోధ చేయుచున్నారు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. అచలానంద స్వాముల వారికి చెప్పి ఉన్నారు ఈ విధంగా. నాయనలారా, అన్నమయ కోశంబైన స్థూలదేహమందు అంతర్బహిరంబుగా గమనంబున జేయుచున్న మాయామనో పరమహంస మాయా ప్రపంచమందలి మాయామోహ విషయంబులు పరమార్థ విషయంబులు అనుభవించుచు మేము గ్రహించిన విమర్శ జ్ఞానము అహంకార మమకారమునకు లోబడినప్పుడు కోల్పోయి పాపకార్యములు నొనర్చుచు విమర్శ జ్ఞానము కలిగినప్పుడు సద్గుణములకు లోబడి సత్కార్యములు చేయుచు పరమార్థ విచార మనరించుచు సత్వ, రజో, మయ తామస స్థూలదేహమందరి అంతర్బహిరముగా సంచరిస్తూ ఉన్న మాయా మనోపరమహంస స్థూలదేహమందరి అవయవములచే ఆయా ఆనందములు పొందుచుచు పాపకార్యములు స్థూలదేహమందలి అవయములచే చేయిస్తూ దుఃఖమును పుణ్యకార్యములను చేయిస్తూ సుఖమును పొందుచుండును. మాయా మనోపరమహంస పరమార్థ మనోపరమహంస రూపంబులుగా స్థూలదేహం అంతటా నిండి స్థూల నాసికారంధ్రమును గుండా బహిర్మందున చేయుచు మాయా బుద్ధి పరబ్రహ్మ విరచితంబైన మాయా ప్రపంచమును మాయామోహ మనోచిత్త దృష్టులతో జూచి మాయామోహ విషయాదులు తన స్థూలదేహము
అవయవంబులచే అనుభవిస్తూ అనగా నేత్రంబులతో మాయా ప్రపంచమును జూచి మాయా ప్రపంచమందలి విషయంబులు మాయామనో పరమహంసమందలి మనంబు ఘ్రానేంద్రియములతో సుగంధ ద్రవ్యములు సుగంధ పరిమళ పుష్పములు సువాసన గ్రహించి ఆనందమును దుర్గములను గ్రహించి విరక్తితోనూ కూడిన బాధయు స్తోత్రేంద్రియములతో పరమార్థ భక్తితో కూడిన సంగీతమును భజన సంకీర్తములను పరమార్థ వాక్యములను విని పరమార్థానందమును మాయామోహ విషయాదులు విని మాయామోహానందమును పరమార్థ వాక్యంబులు శ్రోత్రేంద్రియములతో విని వక్త్రేంద్రియములతో సమాధానం వచించుటయు చక్షురింద్రియములతో పరమార్థ గ్రంథములను చూచి వక్త్రేంద్రియములతో పఠించి పరమార్థ జ్ఞానము అనుభవించుచు వక్తేంద్రియములతో స్తోత్రములను వచించి స్తోత్రములను సంతోషింపజేసి మాయామోహ పరమహంస సంతోషించుచూ యుండును. ఈ మాయా మనోపరమహంసలు జ్ఞానేంద్రియములతో ఉన్నటువంటి అంశములను గురించి వివరించుచున్నారు. చక్షురింద్రియములతో మాయామోహములను జూచి మాయా పరమహంసయందు మనంబు మాయామోహ స్త్రీలను మోహించి మోహ స్త్రీల మాయామోహ వ్యాఖ్యలతో స్తోత్రేంద్రియములతో విని వక్తేంద్రియములతో మాయామోహ వ్యాఖ్యంబులు మాయామోహ స్త్రీలతో మాట్లాడి భయంబులను కలగజేయించుకుంటుండును. ఏకీ పురుషుని యందు మాయా మనో పరమహంస తన అవయములతో మాయా మనో పరమహంస తన అవయములతో పురుషునితోని మోహసాగరమనందు అనుభవించుచు పరమార్థ మనోపరమహంస మాయామోహ మనోపరమహంస ఎందును స్థూల దేహమందలి ఈ విధంగా వసించుచుండును. స్థూల దేహమందు అంతర్బహిరముగా రోజుకి 21,600 సార్లు మనంబు చేయుచు మాయా మనోపరమహంస అనేక జన్మలలో చేసుకొనిన సుకృత విశేషంబులచే మాయా మనోపరమహంస మాయామోహ ప్రపంచ విషయందుల ఎందును స్థూల దేహమందు విరక్తి కలిగి జాగ్రద్వ్యవస్థయు తురీయాతీత వాక్యాంతర్భశాంభవి అమనస్క భావయో పరమార్థ జ్ఞాన మనో చిత్తదృష్టికి భృకుటిత ఏకత్వమనర్చి చూచుచుండగా స్థూల దేహాంతరమందు వెన్నుముఖన మాదు హృదయారవిందాఖండ తేజమందు అవతరించిన అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ మనో జీవాత్మ జ్యోతి స్వరూపుండైన మా ముద్దుల బాలకుమారుడైన మా నాగరాజు తన ఇడాపింగళ నాడుల మధ్య సుసుంబన నాడీ యందు సృష్టించిన సప్తాచక్రములలో ఆగ్నేయ చక్రమునకు అధోంశమన పంచచక్రంబున పంచచక్రమందలి దళంబున బీజాక్షరముల మదీయ ప్రపౌత్రియులైన దేవీ దేవతలను దర్శించి బ్రహ్మానందమును పొందుచుండగా మా నాగరాజు సుసుమ్నయందు మా నాగరాజు సృష్టికృత మనోజీవాత్మ జ్యోతి మాయా మనోపరమహంస అయిన పరమార్థ మనోపరమహంసను తన యందు చేర్చుకొని భ్రూమధ్యస్థానంబున చేరి అచట హం ఓం క్షం యను బీజాక్షరములు తిలకించి గంగా యమున సరస్వతి నదులు సూర్య చంద్రాగ్ని మండలములు నక్షత్ర మండలముల మేఘ మండలముల పంచాకాశంబులు పంచకళలు తిలకించి ఉరుములు విని మెరుపులు తిలకించి దశవిధ నాదములు ఆలకించి ప్రణవనాదంబు విని మాదు పౌత్రుండైన నాద బ్రహ్మయగు త్రిమూర్తి స్వరూపుండైన విశ్వగ్న బ్రహ్మయగు సూర్యనారాయణమూర్తి సహిత సౌంగ్నాదేవిని దర్శించి బ్రహ్మానందమును పొంది క్షణమాత్రంబున సుషుప్తియందు జంది వెంటనే మేల్గాంచి మా ముద్దుల బాలకుమారి అయిన ముక్తికాంతను దర్శించి మా నాగరాజు ఆజ్ఞచే ముక్తికాంత జ్ఞానానుసారంబుగా మోక్షద్వారము గుండా ఫాలభాగ స్థానమున ప్రవేశించి నా కపాల స్థానమున అతిరయంబుగా వర్తులాకారముగా తిరుగు అచల పరిపూర్ణ అఖండాత్మ మనోజీవాత్మ పరమహంస చక్రంబుల మధ్య మా ముద్దుల బాలకుమారుడైన నాగరాజు సుసుమ్నయందు మా నాగరాజు సృష్టీకృత సహస్ర కోట్యర్క ప్రభాభాసిత సహస్రదళయుత సహస్రార మధ్యభాగమున అఖండ తేజోప్రభలతో వెలుగొందు మా నాగరాజు తోక కొనయందు అనాదిచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన పంచబ్రహ్మాత్మక పంచముఖ అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ సహిత పంచశక్త్యాత్మిక పంచముఖ అనాది విరాట్ వీర గోవిందమాంబిక పరమేశ్వరి మహాదేవిగా అనంత తేజంబుతో ప్రకాశించుచున్న మాదు హృదయారవింద యందు సానగస సనాతన అహభూన ప్రత్నస సుపర్ణ యను పంచ పరబ్రహ్మ ఋషులచే పూజనందుకునుచు
పంచ పరబ్రహ్మనుషులచే పూజలు అందుకొనుచు మమ్మల్ని అఖండ తేజో ప్రభలతో గొలుందు ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవుని పాదార విందముల వద్ద నిలచి మనోజీవాత్మ జ్యోతి యందు పరమార్థ మనో పరమహంస పరబ్రహ్మానందమును పొందుచు తరువాత మనోజీవాత్మ జ్యోతియందు పరమార్థ మనో పరమహంస అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని దర్శించి అనాది విరాట్ విశ్వకారణ దంపతులైన శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవుల్ని దర్శించి అనాది శేషుడు దర్శించి అచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపత్యానందమును పొందిన తరువాత పరమార్థ మనో పరమహంస సంకల్ప సహితంబైన వెంటనే మనోజీవాత్మ జ్యోతియుండి పరమార్థ మనో పరమహంస వేరయి సహస్రారంభున మాయారంధ్రములలో గుండా నాసికారంధ్రములలో నుంచి బయటికి ప్రవేశించుచు ఈ విధముగా అంతర్బహిరముగా మా నాగరాజు ఇడాపింగళ నాడుల గుండా గమనములు చేయుచుండును. మాయా మనోపరమహంసం ఇట్లు అంతర్బహిరముగా గమనంబు చేయు మాయామనో పరమహంస సహస్రారంభున మా నాగరాజు తోక కొనయందలి ఇడాపింగళ నాడులతో గుండా క్రింద భాగంబున మూలాధారంబున మొదలు మణిపూరక చక్రంబు పైన శిరంబు ఉంచిన నాగరాజు నాసికారంధ్రంబులో గుండా బయటకు ప్రవేశించి మా నాగరాజు సుసుమ్మన యందున్న చక్రంబులను సృష్టించుకుంటూ సహస్రారమున మాయారంధ్రములో గుండా స్థూలదేహ నాసికారంధ్రములలో నుంచి బయలు ప్రదేశానికి ప్రవేశించి అచట నుండి అంతరంబున సహస్రారంభున మా నాగరాజు తోక కొనయందలి ఇడాపింగళములలోకి ప్రవేశించి మణిపూరక చక్రంబున మా నాగరాజు శీర్ష ఇడాపింగళ నాసికారంధ్రములో గుండా బయటికి వచ్చి చక్రములను సృజించుకునుచు సహస్రారంభున అచల పరిపూర్ణ అఖండాత్మ మనోజీవాత్మ పరమహంస చక్రంబుల సహస్రారమందున్న మా ముద్దుల బాలకుమారుడైన మా నాగరాజు తోక కొనయందలి అఖండ తేజమందు అనంత తేజోప్రభలతో వెలుంగు అనాథచల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని స్పర్శించుకునుచు మాయారంధ్రములోకి ప్రవేశించి బయట స్థూలదేహ నాసికారంధ్రములో గుండా బయలునందు ప్రవేశించి ఈ విధముగా అంతర్బహిరం గమనంగా చేయుచు బయట మాయా ప్రపంచ విషయాదులు మాయామనో చిత్తదృష్టులతో జూచి గ్రహించి స్థూలదేహ అవయవంబులచే అశాశ్వత మాయా ప్రపంచ విషయమనందరి అనుభవించుచున్న పరమార్థమనో పరమహంసకు మాయామనో పరమహంసయని పేరు వచ్చినది. ఈ మాయామనో పరమహంస పూర్వజన్మ సుకృత విశేషంబుచే జాగ్రత్యవస్థయుత తురీయాతీత వాక్య శాంభవి అమనస్క భావయోగ పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టితో నిరామయంబున అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ బుద్ధి పరబ్రహ్మ మహత్యంభుచే అనాదిచల పరిపూర్ణాతీత అఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మల్ని గాంచి మదీయ ప్రభౌత్రులైన దేవీ దేవతల పరమార్థ దృఢజ్ఞాన మనోభావంబు దర్శించి బ్రహ్మానందము పొంది సంకల్ప సహితంబైన వెంటనే సాధకుడైన పరమార్థ మనో పరమహంస పరమార్థ మనోచిత్త దృష్టులైన కనురెప్పలాడంగానే మాయా ప్రపంచ సాధకుండైన పరమార్థమనో పరమహంస యొక్క మాయామనో పరమహంస చిత్తదృష్టికి దర్శనంబవును. అప్పుడు పరమార్థమనో పరమహంస మాయామనో పరమహంసయి స్థూలదేహంబున అంతర్బహిరంబుగా సంచరిస్తూ మాయా ప్రపంచ విషయంబులోలైన పుణ్యకార్యములు నొరచుచుంచుచు సుఖంబున పాపకార్యములను నొరంచుచు దుఃఖములను అనుభవించుచు నాయన ఈ విధముగా జీవుని యొక్క తమ పరమార్థ బాలభక్తులైన నాకు అనాథచల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ వీర గోవిందమాంబికా పరమేశ్వరి మహాదేవి అయిన మీరు అనుగ్రహంబును పొందిన ఎడల ఈ యొక్క అనాథచల పరిపూర్ణాతీత ఖండద్వితి అనాది విరాట్ వీర గోవిందమాంబికా పరమేశ్వరి మహాదేవి జగన్మాత మహిమ వలన స్థూల పంచభూతములు పంచీకృతము వలన స్థూల దేహంబు తయారైనది. ఆ తల్లి యొక్క ఆ వీర గోవిందమాంబికా పరమేశ్వరి మహాదేవి తల్లి యొక్క పంచీకరణ వలన స్థూలదేహంబులు ఏర్పడినవి. అప్పుడు అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ సహిత అనాది విరాట్ వీర గోవిందమాంబికా పరమేశ్వరి మహాదేవి ఈ జగత్తుకు తల్లిదండ్రులైనారు. తమోగుణములు, కొండలు, పెద్ద రాళ్ళు, శిలా విగ్రహములు తయారు కావలసిందే గాని స్థూలదేహములు తయారుగావురా నాయనా అని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు భక్తులకు వివరించుచున్నారు.
ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సీతారామాంజనేయ పరమార్థ గురుదేవులైన అచలానంద స్వాముల వారికి ఈ విధంగా వివరించుచున్నారు. అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మాధు హృదయ పద్మాఖండ తేజోద్భవ అనాథచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ మనో జీవాత్మ జ్యోతి స్వరూప సహస్ర శీర్ష ఆదిశేష సృష్టికృత మనో జీవాత్మ జ్యోత్యోద్భవ పరమార్థ మనో పరమహంసమయ అపంచీకృత సత్వరజో సమిష్ఠి వ్యష్టి సూక్ష్మ పంచభూతంబుల వలన ఏర్పడిన కారణ మహాకారణాతీత అచల పరిపూర్ణమయ సూక్ష్మదేహంబుతో కూడిన సత్వరజోమయ తామస పంచతన్మాత్రాత్మక స్థూల పంచభూత పంచీకరణ ప్రభావంబుచే ఏర్పడిన స్థూల దేహంబులు అట్లు ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియ గోళములు కర్మేంద్రియములు ఇంకా అవయవములతో తయారైన సున్నితమైన మృదువుగా ప్రకాశించుచుండెను. స్థూలదేహము ఈ స్థూలదేహమందలి అచల పరిపూర్ణఖండ ద్వితీయ శక్తితో కూడిన సూక్ష్మదేహంబున మాయామనో పరమహంస రూపములు దేహమంతటా నిండి నాసికారంధ్రములో గుండా అంతర్బహిరంబుగా గమనములు చేయుచుచుండగా మాయామనో పరమహంస స్థూలదేహము యవయములతో పాణీంద్రియములతో ఆహారము తీసుకునుచు వక్త్రేంద్రియములతో భుజించి ఆహారమును అన్నరసంబుగా మార్చి రక్తంబుగా మార్చి రక్త ప్రసారంబులు చక్కగా ప్రవహించున్నట్లు చేయుచు స్థూలదేహమును భవించుచు ఈ యొక్క మాయామనో పరమహంస రక్తమును శుక్ల పురుషమునకు స్త్రీల శోణితముగా తయారు చేసి బాహ్యమందు మాయామోహ స్త్రీలను మాయామోహ పురుషులను ఒకరికొకరు మాయామోహ దృష్టిలతో తిలకించి మాయామోహ సాగరంబున స్త్రీ పురుషులను ఆ విధముగా లోక కళ్యాణార్థం అనుభవించి అఖిల సృష్టి వృద్ధికి కారణమగుచుండెను. మాయామనో పరమహంస నాయన సూక్ష్మదేహంబుతో కూడిన మాయామనో పరమహంస స్థూలదేహమందడి తో దొంబరు ఈ యొక్క తత్వములను ఏర్పాటు చేసుకుని అఖిల సృష్టి వ్యాప్తికి కారణభూతమగుచున్నది. మాయామనో పరమహంస పరమహంస తత్వంబులతో కూడినటువంటి పృథివ్యాపక తేజో వాయురాకాశ అయిన పంచభూతములు స్తోత్ర త్వక్కు చక్షుర్ జిక్వ జ్ఞానేంద్రియములు 5 వాక్పాణి పాద గుద గుఖ్యములు కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు విషయములు శబ్ద స్పర్శ రూప రస గంధము వచన దాన గమన ఆనంద విసర్జమను విషయములు 10 మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రములు 6 కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య ఈర్ష అసూయయను అష్టరాగములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారముయను అంతఃకరణములు సత్వగుణము గుణయుతుండై విమర్శ జ్ఞానము కలిగినప్పుడు జ్ఞానముండును. మాయామనో పరమహంస అహంకారయుతుండైన ఎడల జ్ఞానము గోల్పోయి కార్యోన్ముఖుడు కాక మాయా పరమహంస ఎందలి మనంబు ఆకలి దప్పిక శోకము మోహము జననము మరణముయను షఢూర్ములను రసము రుధిరము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్లముయను సప్తధాతువులను ఇడాపింగళ సుషుమ్న గాంధారి హస్తి జిక్వ అశ్విని అలంభ కురుకుట శంఖినీయను దశవిధ నాడులను అగ్ని సూర్య చంద్రమండములను మండలత్రయంబును ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ ఈషణత్రయములు సత్వ రజ స్తమో గుణములు జాగ్రత్త స్వప్న సుషుప్తియను అపస్తాత్రయమును ఆది భౌతికం ఆధ్యాత్మికం ఆది దైవికమును తాపత్రయములను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశము 5 వెరసియున్ తత్వములతో కూడిన దేహమనే నేనను మాయా పరమహంస ఎందున్న మనంబు వర్ణాశ్రమ కుల గోత్ర రూప నావంబుల అనబడు షడ్వర్గములను ఆస్తి వర్ధంతి జాయంతి పరిణమితి యపక్షయతి వినశ్యతి ఎనబడు షడ్వికారముల గలగా అస్థి గర్భమందును జాయతే పుట్టుక పరిణమతే పుట్టుక వదంతే పెరుగుట పరిణమతే వృద్ధి పొందుట అవక్షయతే కృషించుట వివస్యతి నశించుట ఇది స్థూలదేహ ధర్మములను బ్రహ్మ విష్ణు రుద్రుడు అధిపతులుగా కలిగి వాత పిత్త శ్లేష్మలనబడు అవస్థాత్రయములను కులగోత్ర యవ్వన ధన విద్యా రాజ్య తపస్సులనేది అష్టక్ ప్రకృతులను నేత్ర స్తోత్ర నాళిక వక్త్ర గుద గుహ్య బ్రహ్మరంధ్రములయను దశవిధ రంధ్రములను త్రికూట కొల్లాట శృంగాంటకములనేది పీఠత్రయములను ఇన్నిటిని గుడిని ఆడునది అపంచీకృత సత్వరజో వ్యష్టి సమిష్టి సూక్ష్మ పంచభూతముల నుండి ఏర్పడిన మహాకారణాతీత అచల పరిపూర్ణమయ సూక్ష్మదేహంబుతో కూడిన సత్వరజో తమో
తామస పంచతన్మాత్రాత్మక స్థూల పంచభూత పంచీకరణ ప్రభావంబుచే ఏర్పడిన మాయా మన్యో ప్రపంచ మాయా మనో పరమహంస మయ స్థూల దేహము జ్ఞానేంద్రియమ విషయరహితంబైన సూక్ష్మదేహమనియు జ్ఞానేంద్రియ విషయాను అనుభవితమైన స్థూల దేహమందురు. ఈ విధంగా అఖండాత్మ శక్తితో కూడిన మనోపరమహంస ఎందలి మనంబు అన్నమయ కోశము జాగ్రత్త వ్యవస్థ స్థూల దేహము సత్వరజో మాయాగుణము ఈ స్థూల దేహమందలి మనోపరమహంస విశ్వడు చిదాభాసుడు వ్యవహారీకుండదు అనబడు వ్యవహారీకుండందురు. దేహమందలి మాయా మనోపరమహంస విశ్వడు చిదాభాసుడు వ్యవహారీకుడందురు అని భక్తగణములను బోధించిన బనగానపల్లెయందు భూమఠంబు నందలి అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ మనో జీవాత్మ పరమహంస చక్రంబు మధ్య అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ మనో జీవాత్మ జ్యోతి స్వరూప ప్రణవాకార నాగరాజ కూర్మ సింహాసన మధ్య భాగంబున అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ భావమయ జీవన్మణిమయ నవరత్న ఖచ్చిత ఘనహేమ మహాపీఠంబున అనంత తేజో ప్రభలతో వెలుంగు అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ సహిత అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ వీర గోవింద మాంబికా పరమేశ్వరి మహాదేవి రక్షమాం వీరబ్రహ్మేంద్ర మహాదేవ పాహిమాం త్వదీయ పాదార విందాఖండ తేజోద్భవ వీర సిద్ధేశ్వర స్వరూప జాగ్రత్యవస్థయుత తురీయాతీత బాక్యాంతర్భశాంభవి అమనస్క భావ యోగ మనో బ్రహ్మోపాసకుండైన పరమార్థ బాల భక్తవర్యునికు సూక్ష్మ స్థూల పంచీకరణ విధానమంతయు ప్రత్యక్షంబుగా చూపించి వ్రాయించిన అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవ సహిత అనాది విరాట్ వీర గోవింద మాంబికా పరమేశ్వరి మహాదేవి రక్షమాం రక్ష రక్ష. ఇప్పుడు మేము వివరించినటువంటి ఈ యొక్క అనాది అచల పరిపూర్ణ తత్వంబు ఏదైతే మీరు విన్నారో అచలతత్వంబుతో కూడినటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన మార్గం ఇది. జీవుడనేటువంటి వారు ఎవరైనా కూడా స్వయంగా ఆలోచించాలి. ఏదో ఒక గుంపు లేకపోతే ఎవరో ఒక పండితుడు ఏదో ఒక విషయాన్ని వారికి అనుగుణంగా వెల్లడించుచూ ఉంటారు. జగత్తులో నడుస్తున్నటువంటి అనేక కాలచక్రంలో జగత్తులో ఇది ఉంది ఇది లేదు అనేది లేదు. ఉంది సర్వం జగత్తులో ఇది లేదు అనడానికి అవకాశం లేకుండానే ఈ జగత్ సృష్టికర్త విశ్వకర్మ పరబ్రహ్మ దీన్ని నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క శంభునామకుడైనటువంటి విశ్వకర్మ శివనామం కలిగినటువంటి విశ్వకర్మకి ఈ యొక్క అన్ని పేర్లు వర్తించును. పరబ్రహ్మ ఈ జగత్తు సర్వం కూడా పరమాత్మ పేరు కూడా పరబ్రహ్మదే. విశ్వకర్మ పరబ్రహ్మ కాబట్టి జీవుడు అనేటువంటి వాడు స్వయంగా తానుకు తాను ఆలోచించి జగత్తులో నిజ నిర్ధారణ తానుకు తాను మాత్రమే తెలుసుకోవాల్సి ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వకర్మ యొక్క స్వరూపులే. ఒకానొక టైంలో వాళ్లే విశ్వకారణ దంపతులుగా ఉన్నారు. వారే విశ్వ సృష్టి కారణ విశ్వకర్మగా ఉన్నారు. ఒకానొక సమయంలో వారే కాలానికి అతీతంగా ఉన్నారు, కాలంతో ఉన్నారు. గడిచిపోయిన కాలంలో ఉన్నారు, గడుస్తున్న కాలంలో ఉన్నారు, గడవబోయే కాలంలో ఉంటారు. భూత భవిష్యత్ వర్తమానాది కాలాల్లో నడిచేటువంటి సమస్తం అణువులోనూ నిండి విముడీకృతమై జాగ్రత్ స్వప్న సుషిప్తి తురీయాతీత వాక్య శక్తితో కూడినటువంటి ఈ యొక్క మనోపరమహంస స్థితిని నడిపించేటువంటి మా ముద్దుల బాలకుమారుడైనటువంటి నాగరాజు ఈ జగత్తుకి ఆధారమైనటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అనాదిలో సృష్టి ప్రారంభంలోనే అందరికీ దేవీ దేవతలందరికీ వివరించడం జరిగింది. కాలక్రమేణా ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా గడిచిపోయినటువంటి కాలంలో అనేక ప్రముఖులు పెద్దలు వారికి నచ్చినటువంటి సిద్ధాంతాలని
వీళ్ళకి తీసుకొనొచ్చి వారికి సంబంధించినటువంటి అంశాలనే 10 మందిలోకి విముడీకృతం అయ్యేటట్లు చేశారు. అయితే కాలానుగుణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము ఎప్పటికప్పుడుకి మనకి మనమే తెలుసుకొని ఎప్పటికప్పుడుకి మనమే మన జీవన్ముక్తి కారకులైనటువంటి దేవీ దేవతలు మనమే వెతుకులాడుకొని దేవాది దేవులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు వివరించినటువంటి ఆయన అనేక అవతారాల్లో ప్రతి ఒక్క దైవస్వరూపం ప్రతి ఒక్క అవతారం సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిదే, దాంట్లో సందేహమే లేదు. కాకపోతే ఏందయ్యా అంటే చరిత్రలో అనేక రకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని గురించి చెప్పుకొచ్చారు. అది నువ్వు జీవాత్మస్వరూపంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిగా నువ్వు చూస్తావా, ఆత్మస్వరూపంలో ఉండేటటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులుగా నువ్వు చూస్తావా, పరమాత్మస్వరూపంగా ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులను చూస్తావా, ఆ యొక్క పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపునిగా వీరబ్రహ్మేంద్ర మహాదేవులను చూస్తావా, సృష్టికారణ దంపతులైనటువంటి విశ్వకర్మ వైశ్వకర్మని యొక్క తత్వంతో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని చూస్తావా, పరిపూర్ణ ఆత్మస్వరూపంగా 72,000 కోట్ల బ్రహ్మాండాలకు శక్తిని ధారపోసేటువంటి వీరబ్రహ్మేంద్ర మహాదేవులుగా నువ్వు చూస్తావు అనేది నీ యొక్క ఆ యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తదుపరి ఆది విరాట్ సహస్రశీర్ష ఆదిశేష మహాదేవస్థుతి ద్వాదశ సహస్రేక సాంద్రసింధు వేదశ్రుతిని గురించి, తరువాత ఆ శివనాగరాజస్వాముల వారి యొక్క అంశము, శివనాగరాజస్వాముల వారి యొక్క మహాదేవస్థుతి చెప్పుకోవడం జరుగుతుంది. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై.